गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। గాయత్రి యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ, గాయత్రి యొక్క శక్తిని వివరిస్తూ, గాయత్రి యొక్క సవితతత్వాన్ని, భర్గతత్వాన్ని, ప్రచోదనా శక్తిని వివరిస్తూ ఋషులిచ్చినటువంటి అనేక వివరణలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఇంకొక 2-3 అతి ముఖ్యమైనటువంటి ఏదైతే మనం తెలుసుకోకపోతే ఇంతవరకు మనం తెలుసుకున్నది పనికి రాదు ఆ వివరణకి వెళ్దాం. అదేంటి అంటే గాయత్రి యొక్క ఋషి, గాయత్రి యొక్క ఛందస్సు, గాయత్రి యొక్క దేవతలు. దీని గురించి మనం తెలుసుకునే ముందు ఋషి అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? భౌతిక జీవితంలో 5 తత్వాలు ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా 5 తత్వాలు ఉండాలి అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదట ఏంటవి? మొట్టమొదట భౌతిక జీవితంలో మొట్టమొదట బుద్ధి, తర్వాత బలం, బుద్ధి, బలము, కౌశలము, యశస్సు, ప్రభావము. ఋషుల యొక్క వివరణాత్మకమైనటువంటి, పరిశీలనాత్మకమైనటువంటి, వివేచనాత్మకమైనటువంటి ఆ దృష్టి ఎంత సూక్ష్మంగా పట్టుకుంటుందో ఆలోచించండి. భౌతిక జీవితంలో మీకు ఏం కావాల్సిన? బుద్ధి ఉండాలి. బుద్ధిహీనుడు ఎందుకు పనికిరాడు కదా. బుద్ధి ఉంది సరే, బలం లేదు. చాలా తెలియనివాడు, అంగబలం లేదు. 8 రకాల బలాలు మనం మాట్లాడుకున్నాం కదా దుర్గాశక్తి గురించి. ఆ 8 రకాలైనటువంటి బలంలో ఏ ఒక్క బలం లేకపోయినా ఆ పరిమాణంలో అతను తగ్గుతాడు. అన్ని బలాలు ఉన్నాయి, ఆరోగ్య బలం లేదు.
ఏం చూసుకుంటాడు? ఈ విధంగా బుద్ధి నుంచి బలము. బలం అంటే సాధనాలను కూడా చాలా బాగా తబలా వాయించగలడు. ఇంకా అతను ప్రపంచంలో తబలాలో నోబెల్ ప్రైజ్ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే అతనికే ఇవ్వాలి. తబలా లేదు, ఏం చేసుకుంటాడు? ఆ బుద్ధి ఎందుకైనా పనికొస్తుందా? అంచేత బుద్ధికి పనికి రావటానికి బలం అంటే మీ శరీరంలో ఉన్నటువంటి బలము, ధనము ఇదే కాదు, ఆయుధాలు కూడా కావాల్సినటువంటి ఉండాలి. చాలా బాగా కుట్టగలడు, దబ్బన ఉంది, సూది లేదు, కుట్టమనండి. ఎంబ్రాయిడరీ చేయమనండి, ఎంత బాగా చేస్తారో. ఎంబ్రాయిడరీ చేయటానికి మొదలెడితే ఏమవుతుంది? దబ్బనంతో గుచ్చితే ఆ గుడ్డ కాస్త అసలు పనికి రాకుండా పోతుంది. అంచేత బలము అనేది సాధనాలకు కూడా ఉపయోగపడుతుంది. బుద్ధి, బలము. బలము తర్వాత కౌశలము. సాధనాలు ఉన్నాయి, బుద్ధి ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి ఎక్స్పర్టైజ్ లేదు. నెక్స్ట్ స్టేజ్ సాధనాలు ఉపయోగించుకునేటటువంటి నిపుణత, కౌశలము. కౌశలము కూడా మీరు సంపాదించుకున్నారు. బుద్ధి, బలము, కౌశలము. తర్వాత యశస్సు. కౌశలం ఉంది, కానీ మీకు ఆ కౌశలం ఉందని యశస్సు లేదు అంటే 10 మందికి తెలియదు. కూర్చున్నాం, ఎవరైనా బాగా పాడగలిగేవాళ్ళు రండి అంటాం. బాగా పడిగేవాళ్ళ యశస్సు మనకు ముందే తెలిసి ఉంటే బాగా పాడగలిగే వాళ్ళు రండి అనం. మీరు ఖచ్చితంగా వచ్చి పాడాలి. అసలు మీరు పాడలేకపోతే ఇంకెందుకు, మా చెవిలో తుప్పు ఉంది బాగాను అని వాళ్ళని డైరెక్ట్గా ఎందుకు అడుగుతాం? వాళ్ళకి యశస్సు ఉంది కనుక. యశస్సు తర్వాత ప్రభావం. యశస్సు కూడా ఉంది, కానీ అది ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది? రావణాసురుడికి అన్నీ ఉన్నాయి, కానీ దాని ప్రభావం ఎలా చూపించుకున్నాడు? అద్భుతంగా చూపించుకున్నాడు. నభూతో నభవిష్యతి అని ఋషుల చేత కీర్తింపబడినటువంటి వాడు కూడా ఆ ప్రభావాన్ని సమ్యంగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇది భౌతిక జీవితంలో ఉండేటటువంటి 5 రకాలైనటువంటి శక్తులు. గాయత్రి యొక్క 5 ముఖాలు కూడా ఇవి. ఇవేమీ ఒక విధంగా చూసుకుంటే గాయత్రి యొక్క వామపక్షపు ముఖాలు అనుకుందాం. మరి జ్ఞానపక్షపు ముఖాలు ఋషి. ఋషితో మొదలవుతుంది. అంటే ఆ ఋషి అనేటటువంటి వాడికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అనాసక్తి. దేని మీద అనాసక్తి? భగవంతుడి మీద. చేత అనాసక్తి అనే పదం వాడేస్తాం, కానీ మనకి భౌతికమైనటువంటి ఆసక్తి తప్ప మిగతా ఆసక్తులు ఏమీ లేవు కనుక అనాసక్తి అంటే అంతే ఇంకా. కానీ అనాసక్తి అంటే కేవలము భౌతిక స్థూల జగత్తులో మీకు అనవసరమైనటువంటి వాటి మీద అనాసక్తి. అసలు దాని అనాసక్తి అంటావా? మీకు ఏది అవసరం లేదో దాని మీద మీరు ఆసక్తి చూపించరు, దాన్ని అనాసక్తి అనగలమా? అంత అద్భుతమైనటువంటి మేధస్సు ఉంది. అనాసక్తి అంటే ఏంటో అర్థానికి అనర్థం చేయగలిగేటటువంటి శక్తి. అంచేత ఋషులు అనాసక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదు. దేనికి అనాసక్తి ఉంది వాళ్ళకి? జ్ఞానంతో వివేకముతో ఉపయోగపడని వస్తువుల మీద మన దృష్టిలో అనాసక్తి ఉంది. మనకి దేని మీద ఆసక్తి ఉండకూడదో దాని మీద ఆసక్తి ఉంది. చాలా బాధలు పడిపోతూ ఉంటాం. మా తాత లేడు, లేకపోతే మా తాతను చంపేయాలి మనం అనుకోం. అలాగా ఏమో మనసులో అనుకున్నా పైకి చెప్పాం. కానీ ఎవడనుకున్నాడు? యుద్ధరంగంలో అర్జునుడు గారు అనుకున్నారు. తాతని చంపకూడదు, గురువుని చంపకూడదు, మేనమావని చంపకూడదు, బంధువుల్ని చంపకూడదు. చాలా ఓపికగా విన్నాడు. కృష్ణుడికి అంత ఓపిక ఎలా ఉందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎంత లెక్చర్ కొట్టాడో కృష్ణుడికి. అంతా విన్న తర్వాత కృష్ణుడు చెప్పింది ఒకే ఒక మాట, అశోచానంద శోచిస్తాను. దేని గురించి నువ్వు విచారింపకూడదో దాని గురించి విచారిస్తూ మేము చాలా విచారిస్తున్నాం అనేటటువంటి మూర్ఖత్వాన్ని అజ్ఞానము అంటాం. దేని మీద ఉంది మీకు ఆసక్తి? అసలు మీకు బాధ ఎందుకు కలిగింది? భౌతిక జీవితంలో ఏదైనా లోటు ఉంటే,
భౌతిక జీవితంలో ఏదైనా మీకు లేకపోతే మొట్టమొదటి బాధ మీకు ఎందుకు కలుగుతుంది అంటే అది లేదు అని ఇంకోళ్ళు మీకు ఎత్తి చూపిస్తారు కనుక. లేకపోతే అసలు మీరు దాన్ని పట్టించుకోరు. ఇంకోళ్ళు నిరంతరము ఆ లేమిని ఎత్తి చూపిస్తే మీకు బాధేస్తుంది. తోటికోడలు నవ్విందని కోపం. అసలు కోపం దేనికి రావాలి? వస్తే దేనికైనా దానికి రాదుట కోపం. తోటికోడలు నవ్విందని పాపం గందరగోళం. ఎవరు చూడకపోతే పర్వాలే, ఎవరేమన్నా మూర్ఖత్వమే కాదు. ఇది దేని కొరకైతే బాధపడాలో దేన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని భగవంతుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వరాన్ని మనము ఉపయోగించుకోగలుగుతాము. చాలా మంది వచ్చి మేము గాయత్రి చేస్తున్నాం కదా, పక్క వాళ్ళు అడుగుతున్నారు సార్. వాళ్ళ గ్యారంటీగా వాళ్ళు నన్నే అడుగుతారు. పక్క వాళ్ళు అడుగుంటే పక్క వాళ్ళు చాలా చాలా అడుగుతారు. అవంతా నా దగ్గరికి వచ్చి చెప్పరు వాళ్ళు. ఏంటి వాళ్ళు అడిగారు? మీరు గాయత్రి చేస్తున్నారు కదా, మీకు ఏం లాభాలు వచ్చాయి? భౌతిక దృష్టికోణంతో గాయత్రి వద్దకు వస్తే మీకు ఏమీ లాభాలు ఉండవు. ఏమీ లాభాలు ఉండవు. ఇంజనీరింగ్ చదివించారు కదా మీ పిల్లవాడిని, మీకు ఏం లాభం వచ్చింది అంటే అప్పులు చూపిస్తారు. మీకు వచ్చే లాభం అది. మరి ఇంజనీరింగ్ ఎందుకు చదివిస్తున్నారు? మీరు వాదిస్తారు కూడా, వద్దురా బాబు మీ కుర్రాడు ఇంజనీరింగ్ చదవటానికి తగడు, నేను బాగా అతన్ని అంచనా వేసి చెప్తున్నాను, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇంకో టీచర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు, ఇంకో లెక్చరర్ దగ్గరికి. చివరికి ఎవడో ఒక లెక్చరర్ చేత అనిపిస్తారు, పర్వాలేదు అంటే ప్రయత్నించండి అనిపిస్తారు. వాళ్ళందరూ నిజంగా అడిగితే ఎవరు ఆ అర్హత లేని, ఆ బుద్ధిబలం లేని, ఆ కౌశలం లేనటువంటి వ్యక్తికి పర్వాలేదు చదివించండి అనరు. ఎందుకు పర్వాలేదు అంటేలోనే సత్తా తెలిసిపోయింది కదా వాళ్ళు దేని సలహా ఇస్తున్నారు. అందువల్ల ఋషిత్వము మొట్టమొదటి స్టేజ్. భౌతికమైనటువంటి జీవితంలో భౌతికమైనటువంటి బంధాలతో అనాసక్తి. రైల్వే ప్లాట్ఫామ్ మీద కలిశారు ఇద్దరు, స్నేహితులైపోయారు. కంపార్ట్మెంట్లోకి ఎక్కారు, ఇంకా స్నేహం ముదిరింది. వాళ్ళకున్న వస్తువులు ఇచ్చి పుచ్చుకున్నారు. రైల్వే స్టేషన్లో వీళ్ళు దిగినప్పుడల్లా ఆ పక్కవాడికి కావాల్సిన వాడు తీసుకొచ్చాడు, వీడు తీసుకొచ్చారు. మిగిలిన ఇద్దరు సమానంగా మిగిలిపోయిందని కదా అని పంచుకున్నారు. అంతా చేశారు. ట్రైన్ దిగబోయే టైం వచ్చింది, ఇంకా మనం విడిపోతున్నాం కదా అని కళ్ళమట నీళ్లు కార్చేసుకున్నారు. నిజంగానే ఇందులో ఏది కృతంగా లేదు, నటనేం కాదు. నిజంగా అంత ఆప్యాయతలు డెవలప్ అవుతాయి ఆ 2-3 గంటల ప్రయాణంలో, ఆ ఒకరోజు ప్రయాణంలో. అడ్రస్లు ఇచ్చిపుచ్చుకుంటారు. తప్పనిసరిగా ఉత్తరం రాయలసీమ, మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతే నిన్ను పిలుస్తాను, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతే నన్ను పిలవండి, అంతా మాట్లాడుకుంటారు. స్టేషన్ దాటి బయటకు వచ్చాక మీలో ఎంతమంది రైల్వే ప్రయాణంలో అయినటువంటి పరిస్థితులు అసలు మీకు గుర్తున్నారు? మీకు రైల్వే ప్రయాణం కాబట్టి బస్సు ప్రయాణం. నేను చాలా స్థలాల అడ్రస్లు తీసుకున్నా, ఇచ్చా, నేను రాయలే ఎవరికి. మరి మీరేం చేశారో నాకు తెలియదు. కానీ ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి బంధాలు మీకు బాధ కలగజేస్తే మీరు ఋషిత్వానికి ఏమొస్తారు? గాయత్రి ఏం చేస్తారు? ఆ మానసిక ధైర్యం కానీ అర్జునుడు కోల్పోయాడు. చేత మనకు అర్హత ఉందా లేదా ఆ గందరగోళం అక్కర్లే. అర్జునుడు లాంటి సాధకుడు, అర్జునుడు లాంటి తపస్వి పక్కన ఎవడున్నాడు? కృష్ణుడు లాంటి మార్గదర్శకుడు ఉన్నాడు పక్కనే. అయినా కూడా అతను బేరీజ్ ఎత్తితే మనం ఆందోళన చెందటంలో తప్పేం లేదు, కానీ మనం మధ్య మధ్యలో మర్చిపోవటంలో తప్పేం లేదు. కానీ మొత్తం గీత విన్నాక మహాభారతం అయిపోయాక మళ్ళీ గీత చెప్పన్నాడు. అప్పుడు మొట్టమొదటిసారి కాబోలు కృష్ణుడికి కొంచెం ఇరిటేషన్ వచ్చింది, నేను మర్చిపోయాను అన్నాడు. లేకపోతే ఆ మాట అనలే ఎప్పుడు. ఋషిత్వము అది గాయత్రి సాధకుడికి కావాల్సినటువంటి మొదటి స్టెప్. అంటే ఋషిత్వం అంటే ఏంటి? వివేచనాత్మకమైనటువంటి, వివేకపూర్ణమైనటువంటి, నిత్యానిత్య వివేకమైనటువంటి, ఏది సత్తో ఏది అసత్తో, ఏది అంధకారం నుంచి మనకి జ్ఞానం వైపు, ప్రకాశం వైపు తీసుకెళ్తుందో, ఏది మన్ని మృత్యువు నుంచి దూరానికి తీసుకెళ్తుందో. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా
అమృతం గమయ అనేటటువంటి ప్రిన్సిపల్స్ వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాడు ఋషి. ప్రయత్నిస్తున్నాడు వాడంతే, వాడు ఇంకా దానితో నిష్ణాతుడు అవలేదు. కానీ ఒకటి మాత్రకి గ్యారంటీ, ఎప్పుడు జారినా మళ్ళీ తపస్సు మొదలెడతాడు. ప్రతి ఋషి అతని యొక్క తపస్సులో జారటం మనం గమనించాం. వాళ్ళ చరిత్రల్లో వాళ్ళు ఏం చేశారు, జారేక ఎలాగో నేను సిగరెట్లు మానలేను మాస్టారు, ఇంచేత అసలు మానటం ఎందుకు అనేటటువంటి ఆలోచన ఋషిత్వము కాదు. చేతొచ్చినా చేత కాకపోయినా నిరంతరము తపస్సు, నిరంతరము ప్రయత్నము చేయగలిగేటటువంటి ఆ ఋషి యొక్క మానసిక స్థాయి ఎన్ని రకాలుగా గాయత్రి మంత్రంలో ఉండాలి. అది గాయత్రి మంత్రం యొక్క ఋషి అంటే. ఓ పేరు చదివేసి మీరు కుదరదు. 24 ఋషుల యొక్క ఆలోచన విధానము, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ యొక్క గమన నియమాలు. దేని గురించి చెప్తుంది అది? మీరెవరు సైన్స్ చదవలే అనుకుందాం, చదవలేదు అనే ధైర్యం నాకు లేదు. కానీ అది దేని గురించి చెప్తుందో మీరు చెప్పగలరా? న్యూటన్ గమన నియమాలు దేని గురించి చెప్తుంది? అది గమనం గురించి చెప్తుంది. కెప్లర్ సైంటిస్ట్ పేరు మీలో కొంతమంది విని ఉండారు. గ్రహగతుల నియమము దేని గురించి చెప్తుంది? గుంటూరులో షేర్ మార్కెట్ ఎలా ఉందో చెప్తుందా? మరి దేని గురించి చెప్తుంది అది? గ్రహగతుల నియమము. అంటే ఆ పేరులోనే, ఋషుల యొక్క పేరులోనే మీరు ఏ విధమైనటువంటి అనాసక్తికరమైనటువంటి జీవితము, అయాచితమైనటువంటి జీవితము, అపరిగ్రహమైనటువంటి జీవితాన్ని ఎలా జీవిస్తారో చెప్తుంది. మీరు మళ్ళా పుస్తకాలు తీసుకుని ఆగండి ఒక్కసారి, అదేం చెప్తుందో అని మీరేం అడగక్కర్లే. ఎందుకంటే ఋషులకు కూడా తెలుసు ఈ ప్రాబ్లం వస్తుంది. అర్థానికి అనర్థం చేసేటటువంటి మహనీయులు ఏర్పడతారు. భగవద్గీత మీద కమెంటరీలు రాస్తారు, వ్యాఖ్యలు రాస్తే ఏమవుతుంది? అసలు గీత ఎగిరిపోతుంది. వ్యాఖ్యలు కాదు రావాల్సింది, అనుభూతి. అందుకే నేను మీకు ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, సంస్కృత వాంగ్మయంలో వ్యాఖ్యలు మాత్రం చదవకండి. చదివారో నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టారు మీరు గీత దాని గురించి చెప్తారా, అద్వైత పరంగా చెప్తారా, ద్వైత పరంగా చెప్తారా, విశిష్టాద్వైత పరంగా చెప్తారా? నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఎందుకంటే ఆ మూడు నాకు తెలియదు, ఖచ్చితంగా నాకు తెలియదు. ఏదో మాటలు విని అందరికీ తెలిసినంతవే తప్ప ఆ విధమైనటువంటి దృష్టికోణంతో అసలు నేను జీవితం వైపే వెళ్ళలే. నేను జీవితం వైపు వెళ్ళింది జీవితం అంటే ఏంటో తెలుసుకోవటానికి. ముందే నేను ఒక ఒపీనియన్కి వచ్చేసి 13వ సంఖ్య చాలా అశుభమైనది అని ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఇంకా కలెక్షన్ మొదలెట్టాను. నేను ఏ డేటా కలెక్ట్ చేస్తాను? నేను ఎక్కడెక్కడ 13వ తారీఖున ఎవరెవరు ఏ విధంగా చచ్చారో, ఎవరెవరు ఏ విధంగా కష్టాలు పాలయ్యారో అవన్నీ ఓ చోట చేరుస్తాను. నేను 13 చాలా మంచి సంఖ్య. 13వ తారీఖున పుట్టిన గొప్ప వాళ్ళందరి జాబితా తెస్తాం. అంకశాస్త్రంలో వాడు ఆ తారీఖున పుట్టిన గొప్పవాళ్ళు అని ఓ పెద్ద లిస్ట్ ఇస్తాడు. ప్రతి సంఖ్యలోనూ గొప్పవాళ్ళు పుట్టారు. మీరు అది గమనించుకోరు. మీరు పుట్టిన తేదీలో గొప్పవాళ్ళు పుట్టారు కనుక మీరు కూడా గొప్పవాళ్లే అనుకుంటారు. చేత ఆ ఋషుల యొక్క జీవిత చరిత్రలో, ఆ ఋషుల యొక్క నామములోనే మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ విధమైనటువంటి మానసిక స్థితి మనలో ఉండాలి, అది ఆ పేరులోనే మీకు దొరుకుతుంది. విశ్వామిత్ర ఋషి ఎవడు? విశ్వానికి మిత్రత్వము, విశ్వానికి మంచిది కలగజేసేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకే ఆ మంత్రము ఫలిస్తుంది. వశిష్ఠ ఋషి, వశిష్ఠుడు విశిష్టమైనటువంటి శక్తి గలవాడు. మంచి చేయాలనుకుంటాడు కానీ వాడికి చేయటానికి శక్తి లేదు. ఆ చేయటానికి కావలసినటువంటి శక్తి సంపాదించుకునేటటువంటి, దానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాడే ఆ భావం ఉన్నటువంటి ఋషి ఈ మంత్రానికి ఉపయోగపడతాడు. బ్రహ్మ ఋషి. బ్రహ్మ సృష్టి ఆదిలో ఏముంది? ఏమీ లేని స్థితిలో కూడా ఇంత విశాలమైనటువంటి సృష్టి తయారు చేయగలగాలంటే
ఎంత సృజనాత్మక శక్తి ఉండాలో ఊహించుకోండి. ఏమీ లేదు ముందు సృష్టి ఆదిలో. ఈ 14 భువనాలు, ఈ 14 భువనాలలో ఉన్నటువంటి సంపూర్ణ గందరగోళాలు, వీటన్నిటినీ సృష్టించుకోవాలి. ఆ సృజనాత్మక శక్తి కేవలం సృజనాత్మక శక్తి కాదు, ఏమీ లేదు మీ దగ్గర అసలు టు స్టార్ట్ విత్. ఆఖరికి ఏంటి, పరికరాలు కూడా లేవు. కొన్ని పరికరాలు తయారు చేసుకుంటానులే, పరికరాలు తయారు చేసుకోవటానికి కావాల్సినటువంటి పదార్థాలైనా ఉండాలి కదా. ఒక కత్తి తయారు చేసుకోవాలి, ఇనుము ఉండాలి కదా, అది లేదు, ఏమీ లేదు, ఖాళీ శూన్యము. ఆ శూన్య ప్రదేశంలోంచి తనకి కావలసినటువంటి ప్రతిదాన్ని సృష్టించుకోగలిగేటటువంటి శక్తి గల దృష్టికోణం ఉన్నవాళ్ళు గాయత్రిని ఉపయోగించుకోవాలి. రివర్స్ చేస్తే గాయత్రి మంత్రం వల్ల ఏమొస్తుంది, బ్రహ్మత్వం వస్తుంది. అంటే ఏమీ మీ దగ్గర లేదు, అయినా కూడా మీరు సృష్టినే సృష్టించగలరు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. మీ దగ్గర ఏ విధమైనటువంటి విశిష్టత్వము లేదు, వశిష్టత్వము లేదు. గాయత్రి మంత్ర సాధన వల్ల మీరేం పొందుతారు, ఆ ఋషి స్థాయిని చేయటం వల్ల అనేటటువంటి మానసిక స్థితితో గాయత్రి మొదలెట్టండి, విశ్వామిత్ర స్థితికి వెళ్ళిపోతారు. మీకేం లాభం అని ఇంక మీరు ఆలోచించు. ఇలాంటి 24 ఋషులను మనం స్మరించుకోవాలి గాయత్రి చేస్తున్నప్పుడు. అది గాయత్రి యొక్క ఋషులు. దాని తర్వాత గాయత్రి యొక్క ఛందస్సు. ఛందస్సు అనేటటువంటిది మామూలుగా మనకు తెలిసింది ఏంటి, పద్యాలలో కానీ వాటిలో కానీ వచ్చేటటువంటి ఒక లయబద్ధత. ప్రకృతిలో కూడా ఒక విశాలమైనటువంటి ఛందస్సు ఉంది. వేదాలలో ఆ ఛందస్సుని జగతీ ఛందస్సు అంటాం మనం. జగత్తంతా కూడా ఆ విశేషమైనటువంటి నడక నడుస్తోంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతూ ఉంటాయి. సప్త ఋషుల యొక్క సప్త తారామండలము ధ్రువ నక్షత్రం చుట్టూ ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటాయి. అవి ఏ మాత్రం తారుమారైనా మొత్తం జగత్ గందరగోళం అయిపోతుంది. అంచేత అది ఏ ఛందస్సు అన్నా మనం జగతీ ఛందస్సు అన్నాం. అలాగా ప్రకృతిలో ఉండేటటువంటి ఛందస్సుల గురించి మాట్లాడుతుంది తప్ప 8 అక్షరాలు ఉండి 24 అక్షరాలు ఉండి 44 అక్షరాలు ఉండి ఈ ఛందస్సుల గురించి మాత్రము మనం ఇవాళ చదవకపోయేటటువంటి ఛందస్సుల్లో ఆ ఛందస్సులు మీరు గమనించుకోకండి. జీవితంలో మీ ఛందస్సు ఎలా ఉంది? మరి గాయత్రి మంత్రం యొక్క ఛందస్సు ఏంటి? గాయత్రి కదా. అంటే నడక ఎలా ఉండాలి? గయాంత్రాయతీతి గాయత్రి, ప్రాణాలను రక్షించేది. ఏ ప్రాణాలను? ఎలాంటి ప్రాణాలను? ఇంకవంతా మీరు సూక్ష్మమైనటువంటి వివేచన తెలుసుకొట్టే ప్రయత్నం చేద్దాం. కానీ ఛందస్సు అంటే అర్థమైంది కదా, నడక. మీరు ఏ విధంగా నడవదలుచుకున్నారు ఆ నడకను అర్థం చేసుకున్న తర్వాత దేవత. దేవత అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. ఇందులో చెప్పేటటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులే, కానీ ప్రకృతిలో మీరు లేనటువంటి శక్తి గురించి మాట్లాడకున్నా ఆ శక్తి ఏంటో, ఆ శక్తి గురించి మీరు ఎంత ఊహించుకున్నా అవి ఉపయోగపడదు మీకు. ఇంచేత ప్రకృతిలో ఉన్నటువంటి 24 దేవతా శక్తులు, ఏ శక్తులు మీకు ఇచ్చేవి. కానీ ఇచ్చేటటువంటి ఆ దేవతా శక్తులను మీరు పొందటానికి ఆ దేవతా శక్తి యొక్క వాహనాలు తెలియాలి. కరెంటు తీసుకురావాలి అని ప్లాస్టిక్ వైర్ పెట్టి, పొడుగ్గా ఉంది సార్, ఎంత అందంగా ఉందో ప్లాస్టిక్ వైర్, ఎండపడుతూ ఉంటే మిలమిలా మెరిసిపోతుందని ఆ 2 ప్లాస్టిక్ వైర్లు దూర్చారు మీరు. ఏమవుతుంది? ఒకటి మాత్రం ష్యూర్, మీకు షాక్ కొట్టదు, హాయి గనక. ఇంచేత అది కరెంటుకి వాహనము కాదు. అంచేత దేవతా శక్తుల్ని కనుక మీరు ఉపాసన చేయదలుచుకుంటే, అంటే మీ దగ్గరికి తెచ్చుకోదలుచుకుంటే, ఆ దేవతా శక్తులు మీ వరకు రావాలి అంటే వాటి యొక్క వాహనాలు తెలియాలి. ఇంకా దాని యొక్క ఆయుధాలు తెలియాలి. ఏ పరికరాలు ఉపయోగించుకుంటే ఆ శక్తి మీ దగ్గరికి వస్తుంది అని. వాచ్ రిపేర్ చేసేవాడు ఉన్నాడు. పనిముట్లు ఏం లేదు సార్, మీ దగ్గర సుత్తుందా అన్నాడు. పెద్ద సుత్తి. వాడి దగ్గరికి వచ్చే వాచీలన్నీ
గోవింద గోవింద. వాచ్ రిపేర్ దగ్గర సుత్తులు కాదు ఉండాల్సిందే, మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి పరికరాలు ఉండాలి. అంచేత మీ దగ్గర శక్తి ఉన్నా వాచ్ రిపేర్ చేయగలిగేటటువంటి మీరు దేవతలే. దేవతలే అంటే ఆ శక్తి ఉంది, ఆ కౌశలం ఉంది మీ దగ్గర. కానీ ఆ కౌశలం మీ దగ్గర ఉన్నా కూడా దానికి తగినటువంటి ఆయుధం లేకపోతే ఎలా పనిచేయదో, దేవతల యొక్క వాహనాలతో పాటు దేవతల యొక్క ఆయుధాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి కూడా ఋషులు ఏ మాత్రము మీకు బాధ లేకుండా ప్రతి దేవతకి ఒక ధ్యాన శ్లోకం ఇచ్చారు, దాని వాహనాన్ని తెలిపారు, వాటి ఆయుధాలని తెలిపారు. ఇవి మనస్సులో ఉంచుకుంటూ ఈ స్తోత్రాన్ని నేను చదువుతాను. వివరణ అక్కర్లేదు కదా. ఋషుల గురించి చెప్పినప్పుడు మానసిక స్థితి, ఛందస్సు గురించి చెప్పినప్పుడు మీ నడక ఎలా ఉండాలి, దేవతల గురించి చెప్పినప్పుడు ఆ దేవతా శక్తుల్ని మీరు వాహనాలుగా ఆయుధాలుగా ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ మనసులో మెదులుతూ ఉండాలి అన్నది గుర్తుంచుకుంటూ గాయత్రి యొక్క ఋషి, ఛందస్సు, దేవతల గురించి తెలుసుకుందాం. నారాయణుడు చెప్పాడు బ్రహ్మకి. నారాయణుడే కదా, నారాయణుడి యొక్క నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు కనుక అంతకంటే గొప్ప వ్యక్తి చెప్పలేడు, అంతకంటే గొప్ప వ్యక్తి వినలేడు. కరెక్ట్. గురు శిష్యుల యొక్క లింక్తో స్టార్ట్ అయింది. కుర్యాదన్యన్యవా కార్యాననుష్ఠానాదికం తదా గాయత్రీ మాత్ర నిష్ఠస్థు కృతకృత్యో భవేద్విజః. ప్రపంచంలో ఏ విధమైనటువంటి అనుష్ఠానాలు ఉన్నా ఆ అనుష్ఠానాలు వీడు చేసినా చెయ్యకపోయినా, అంటే మిగతా ఏ విధమైనటువంటి పూజలు కానీ ఉపాసనలు కానీ కర్మకాండలు కానీ రకరకాల తంత్ర విద్యలు ఉన్నాయి, లెక్కలేనటువంటి తంత్ర విద్యలు ఉన్నాయి. సుమారు కేవలము 700 కోట్ల మంత్రాలున్నాయి. అంచేత మీరు మంత్ర సాధన చేయదలుచుకుంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క జన్మ మీరు ఇచ్చుకున్నా 700 కోట్ల మంత్రాలు పూర్తవటానికి మీకు కేవలం 700 కోట్ల జన్మలే పడుతుంది. మనకి చాలా టైం ఉంది కదా. ఎందుకంటే మన జీవిత విధానాన్ని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది, అసలు మనకి అసలు అనంతమైనటువంటి టైం ఉందని. కానీ నారాయణుడికి మాత్రం తెలుసు టైం లేదని. అంచేత ఏం చెప్పాడు, ఇవంతా మీరు చేసినా చెయ్యకపోయినా గాయత్రి యొక్క జపములో శ్రద్ధ విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి కృతకృత్యుడు అయిపోతాడు. గాయత్రి మీద ఏముండాలి, శ్రద్ధ విశ్వాసము. అంటే గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం ఏమిటి? ఏంటి గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం? బ్రహ్మజ్ఞానం. సృష్టి ఆదిలో ఏ చేతనత్వం అయితే ఈ సంపూర్ణ సృష్టిని చేయగలిగిందో ఆ బ్రహ్మజ్ఞానం, అది మన శ్రద్ధ. విశ్వాసం అంటే నిరంతరము ఆ లక్ష్య ప్రాప్తి కొరకు చేసేటటువంటి ప్రయత్నం, విశ్వాసం. ఇది ఉంటే చాలు అన్నాడు. అంటే గాయత్రి మంత్రాన్ని దాటి మనము ఈ పరిణామ క్రమంలో ఉన్నటువంటి మనము ఇంకా ఏ ఇతర సాధన జోలికి వెళ్ళవలసినటువంటి పని లేదు. సంధ్యా శుచార్ఘ్య దానంచ గాయత్రి జపమేవచ సహస్రత్రతయం కుర్వన్ సురై పూజ్యో భవేన్మునే. 3 సంధ్యలు. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ప్రతి సంధ్యాకాలంలో 3000 సార్లు గాయత్రి జపం చేస్తే, హే మునే, హే బ్రహ్మ, ఆ మానవుడు దేవతల ద్వారా కూడా పూజింపబడతాడు. 3 సంధ్యలు. ఏం 3 సంధ్యలు? పొద్దున మీకు శక్తి కూడా తెలుసు, బ్రహ్మ ముహూర్తంలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది అని. టైం కూడా చెప్పేస్తారే మీరు. బ్రహ్మముహూర్తం ఎప్పటికీ ఇక్కడ గందరగోళం పడతారు. ఏం చెప్తే కరెక్ట్ అవునో కాదో మీకు తెలిసింది చెప్పరు మీరు. ఎదుటవాడు ఏది వింటే అది కరెక్ట్ అనుకుంటాడో అది ఆలోచించి చెప్తారు. ఇంచేత మీరందరూ కూడా ఋషుల వలె ఎదుటవాడి మనస్సును చదవగలరు కనుక ఆ తప్పు చేయకండి ఎక్కడా కూడా. మీకు తెలిసింది చెప్పేయండి. అది కరెక్ట్ అవునా కాదా అది చెప్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, అసలు అది మానేయమని కదా చెప్పాను. చేత చాలా మందికి అర్థం ఏంటంటే పొద్దున్న 3 గంటలకి ఆ ప్రాంతాల్లో లేస్తే చాలా మంచి కాలం అది అని పాపం నిద్రలేస్తారు, స్నానం చేస్తారు, పట్టుబట్టలు కూర్చుంటారు, మాల పట్టుకుంటారు, డైరెక్ట్ సమాధి స్థితి. అసలు మంత్రజపం చేయాల్సినటువంటి అవస్థ కూడా లేదు. బ్రాహ్మీ ముహూర్తం గురించి మీరు గందరగోళం పడకండి. సాయంత్రము సూర్యాస్తమయం అయిపోగానే పడుకోగలిగే వాళ్ళు 3 గంటలు దాటిన తర్వాత నిజంగానే పడుకోలేరు వాళ్ళు. సాయంత్రం 6:30కు 7 గంటలకు పడుకున్నారు అనుకోండి, ఎంతసేపు పడుకుంటారు మీరు?
ఇంచేత ఈ సంధ్యాకాలం అంటే మీరు టైం టేబుల్ గడియారము దాంతో పెట్టుకోకండి. మీ యొక్క చేతనత్వము జాగృతావస్థ నుంచి నిద్రావస్థలోకి వెళ్ళేటటువంటి కాలాన్ని ఒక సంధ్య అంటాం. ఇంకో సంధ్య రివర్స్. చేత నిద్రపోబోయే ముందు మీరు ఎప్పుడు నిద్రపోబోతే అప్పుడు గడియారం చూసుకోకండి. రాత్రి 1 గంటకు పడుకోబోతున్నారు మీరు, ఇంకా పడుకోవటానికి రెడీ అయిపోయారు మీరు, అప్పుడు రాత్రి సంధ్య లేకపోతే సాయం సంధ్య. అది పొద్దున్న కళ్ళు తెరిచారు మీరు, అదేమైంది బ్రహ్మ సంధ్య. మరి అప్పుడు మీరు పళ్ళు తోకోవాలా సాధన చేయాలా? దీని ప్రకారం మీరు పళ్ళు తోకుని అదంతా చేసేస్తే మీరు సంధ్యాస్థితిలో లేరప్పుడు జాగృత అవస్థకు వచ్చేసారు. ఇంచేత ఆ సంధ్య అనేటటువంటి పదానికి మీరు ఎలాంటి అర్థాన్ని తీసుకుంటారో దాన్ని బట్టి మరి మధ్యాహ్న సంధ్య అంటే ఏంటో. సంధ్య అంటే చేతనత్వంలోని మార్పులు కదా. నిద్రపోయిన వాడు లేచినప్పుడు వాడిలో ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది కదా. పడుకున్నవాడు పెట్టి గుర్రు చుప్పకనవాడని నిద్రపోనేవాడు వాడు మాత్రం హాయిగా నిద్రపోతాడు. అక్కడ కూడా వాళ్ళు ఇతరులకి బాధ కలగజేయటమే, మెలకుగా ఉన్నప్పుడే కాదు. సరే గుర్రు పెట్టాడు, నిద్ర లేచాడు, ఇంకా గుర్రు ఉండదు కదా, అప్పుడు పక్క వాళ్ళందరూ హాయిగా పడుకుంటారు. మీరు నమ్మరు, చాలా కేసులు అమెరికాలో నా భర్త కానీ నా భార్య కానీ గుర్రు పెడుతుందని విడాకుల కేసులు ఉన్నాయి. అవన్నీ ఒప్పుకుంది కోర్టు. ఇదేంటే నిద్ర లేకపోతే ఉన్నటువంటి బాధ ఏంటో జడ్జిలకు పాపం చాలా బాగా తెలుసు. ఇలాంటి కేసులన్నీ వాళ్ళ దగ్గరికి వస్తే పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అంచేత చేతనత్వంలోని మార్పు మీ ఆచరణలో మార్పు తీసుకొస్తుంది. ఆ సూత్రాన్ని గుర్తుంచుకోండి. అంచేత ఆచరణాత్మకమైనటువంటి మార్పులు మీరు ఎప్పుడు తీసుకురాదలుచుకున్నా ఏ పరిస్థితుల్లో చాలా సులభంగా తీసుకురాగలరు? సంధికాలంలోనే తీసుకురాగలరు. సంధికాలాన్ని దాటారో మీరు తీసుకురాలేరు మీరు మార్పు. అంచేత బాగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని దీపాలు వెలిగించుకుని అగరత్తులు వెలిగించుకుని కూర్చున్నారనుకోండి, ఇంకా సంధ్యాకాలం ఉన్నట్ట దాటిపోయినట్ట. కళ్ళు అలా తెరుస్తూ మెలకు వచ్చింది అనుకోగానే కళ్ళు మూసుకుని కూర్చుని సాధన మొదలెట్టేస్తే అది నిజమైనటువంటి సంధ్యాకాలంలో మీరు సాధన చేసినట్టు. ఇది అయితే ఈజీయే. పడుకునే పోయే ముందు సంధ్య ఎలా పట్టుకుంటారు మీరు? నిద్ర లేవటం అంటే చాలా ఈజీగా పట్టేసుకున్నారు. కళ్ళు మెలకు వచ్చింది, మీకు తెలుస్తోంది మెలకు వస్తోందని కళ్ళు మూసుకున్నారు, సాధన మొదలెట్టేశారు. పడుకోబోయేటప్పుడు కూడా అందుకే నేనేం చెప్తాను మీతో, అలిసిపోయి ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరిచి ఉంచలేరు అనేటటువంటి భావన వచ్చినప్పుడు సాధనకు కూర్చోండి. అది సంధ్యా సమయం అంటే. కానీ సంధ్యా సమయం మరి ఎలా వస్తుంది? మొదట 5-6 రోజులు గందరగోళంగా ఉంటుంది, తర్వాత అది కూడా ఒక ఛందస్సులో పడిపోతుంది. సహజం, ప్రతిదీ ఒక ఛందస్సులో పడిపోతుంది మీరు పడనిస్తే దాన్ని. ఏ రోజుకు ఆ రోజు మార్పులు లేకుండా కొంచెం మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుని ఒక 10-15 రోజులు కష్టపడితే ఈ 2 సంధ్యలు మీరు మీ జీవితానికి మీ పరిస్థితులకు అనుగుణ్యంగా ఈ సంధ్యను పట్టుకోవచ్చు. మధ్యాహ్న సంధ్య పొద్దున్న పనిచేయటం మొదలెట్టినప్పుడు మొట్టమొదటిసారి వర్కర్ పనిచేయటం మొదలెడతాడు. పొద్దున్న 7 గంటలకు పని మొదలెట్టేస్తాను సార్ అంటాడు, 9 గంటలకి పని మొదలెట్టబోతూ ఉంటాడు. సరే మొదలెట్టాడు, 2 గంటల ఆలస్యంగా పని మొదలెట్టబోయేసప్పటికి వాడికి ఏదో గుర్తొస్తుంది. ఇంకేంటి ఇదంతా నేను మా తాపీ మేస్త్రిని చూసి అర్థం చేసుకున్నా, పాపం ఇంత కష్టపడతారా వాళ్ళు అని. సరే 9 గంటలకు రాగానే వాడు ఏం మర్చిపోతాడు? తాపీ మర్చిపోతాడు వాడు. దానికోసం మళ్ళా బయలుదేరుతాడు వాడు. మనం పెన్నులు మర్చిపోయినట్టే రాసేటప్పుడు. ఏం లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదంతా చేసేసరికి వాడి మనస్సు గజిబిజి అయిపోయి 12-12:30కి ఏ వంక పెట్టుకుని పని ఎగ్గొట్టాలో మర్చిపోతాడు. ఇంకా వాడికి తట్టదనమాట. అదో సంధ్య. అంటే బుర్ర ఏమైపోయి ఉంటుంది? వేడెక్కిపోయి. మీ ఇష్టం, అది పని బాగా చేసి బుర్ర వేడెక్కిపోవచ్చు, పని చేయకుండా ఎగ్గొట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ అలసిపోవచ్చు.
ఆ అలసిపోయినప్పుడు వచ్చేటటువంటి సంధ్య కూడా మీకు ఉపయోగపడుతుంది. నవరాత్రులలో ఇంకొక సంధ్య గురించి మనం తెలుసుకుంటాం. ఆ సంధ్య కూడా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తురీయ సంధ్య అంటాం. అర్ధరాత్రి 12 గంటలకి. కరెక్టేనా? అది టైం చెప్తే మరి పొద్దున్న మధ్యాహ్న సంధ్య మీకు అర్థమైంది. పొద్దున్నే నిద్ర లేవగానే సాధన మొదలెట్టాం, సాధన పూర్తయిపోగానే నిరంతరము మీరు పనిలోకి దిగారు. పనిలోకి దిగేసరికి ఎంతసేపు మీరు కాన్సన్ట్రేటెడ్ గా పని చేయగలరు? 3 గంటలు 3.5 గంటలు, అంతకంటే ఎక్కువ అవడు చేయలేడు. ఏమవుతున్నప్పుడే బ్రెయిన్ ఫ్యాక్ స్టార్ట్ అవుతుంది, అల్సర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి మళ్ళా సంధ్యాకాలం వచ్చింది, మళ్ళీ అక్కడ ఉపాసన చేయన్నాడు. ఎక్కడెక్కడ నీ చేతనత్వంలో రంధ్రం ఏర్పడుతుందో దూరటానికి వీలవుతుందో దూరిపోవటమే. క్యూ మధ్యలో దూరిపోయినట్టు, క్యూ మధ్యలో సంధ్య ఏర్పడుతుంది అనమాట. అలాగే మరి తురీయ సంధ్య అలాంటి సంధ్య అయి ఉండాలి. మాధ్యాహ్నిక సంధ్య మనకు అర్థమైంది కదా. తురీయ సంధ్య ఎలా ఏర్పడుతుంది అనేది ఋషత్వము వచ్చాక కానీ అర్థం కాదు కనుక ఇక్కడ కూడా 3 సంధ్యల గురించి చెప్పాడు, 4వ సంధ్య గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ 4వ సంధ్య గురించి మనకు ప్రస్తుతం అవగాహన లేదు. సూక్ష్మ జగత్తులో వచ్చేటటువంటి అవగాహన. రాత్రి మీరు సూక్ష్మ జగత్తులో, మధ్యాహ్నం ఎలాగైతే మీరు అవస్థపడతారో సూక్ష్మ జగత్తులో అలసిపోతారు. మీరు నిద్రపోయి ఉన్నారు కదా, నిద్రలో మీరేం అలుస్తారు? మీరేం అలవరు. మీ శరీరము పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి తీసుకుంటుంది. కానీ మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి స్థితిని సాధక స్థితి అంటాం. భౌతిక శరీరాన్ని ఉపయోగించుకోని సాధకంలో గాయత్రి మంత్ర జపం చేస్తూ మీ శరీరం నిటారుగా ఇలా ఉండిపోతుంది. శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం ఉపయోగించుకునేది సూక్ష్మ శరీరాన్ని, మనోమయ శరీరాన్ని, మిగతా శరీరాలను. అవి అలసిపోతాయి పని చేస్తూ చేస్తూ. అదే అలసిపోయినప్పుడు వచ్చేటటువంటి సంధ్యను తురీయ సంధ్య అంటాం. అంచేత ఆ తురీయ సంధ్య ఇప్పుడిప్పుడే మనమేం అలసిపోం మనం. అంచేత ఆ సంధ్య రాదు కనుక 3 సంధ్యలు మాత్రమే మీరు చేసుకోండి అన్నాడు. ఎలా చేసుకోమన్నాడు? ప్రతి సంధ్యలో 1000 గాయత్రి మంత్రాలు చేయమన్నాడు. అంచేత నారాయణ తత్వము, బ్రహ్మతత్వాన్ని చేసినటువంటి ఉపదేశము పోనీలే 10 సార్లు చేసుకోవాలే, పోనీలే అనే ప్రశ్న లేదు అక్కడ. ఏమన్నాడు? ప్రాతః సంధ్యలో 1000, మాధ్యాహ్నిక సంధ్యలో 1000, సాయం సంధ్యలో 1000 మొదలెట్టారా? ఇంక ఇవాళ నుంచి మొదలెట్టేస్తున్నాం సార్ అన్నారు. 10 రోజుల తర్వాత అడిగాను, ఏమయ్యా చేస్తున్నారా అని. మీరు చెప్పిన సంధ్యాకాలం మేము పట్టుకోలేకపోయాం మాస్టారు అంటే. చేశారో లేదో నాకు చెప్పలేవాళ్ళు. తప్పవరిది? నాది. అంచేత నా తప్పును నేను సవరించుకుంటున్నాను. ఈ సంధ్యాస్థితి మీకు అర్థం కానంత వరకు పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకునే చేయండి. సంధ్యాకాలాన్ని పట్టుకునేటటువంటి స్థితి వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. పురుటి నిప్పులు వచ్చాయా అని అమ్మ చెప్పక్కర్లేదని నేను చెప్పాను కదా ఉదాహరణ. మీకే తెలుస్తుంది నిప్పులు వచ్చాయో లేదో. అంచేత సంధ్యాకాలాన్ని పట్టుకోలేని స్థితిలో ఉన్నంత వరకు పొద్దున్న సంధ్య స్నానం చేసి మనం ఏ విధమైనటువంటి నియమాలు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ విధమైనటువంటి నియమాలనే అనుసరించి చేస్తాం ప్రస్తుతం. మాధ్యాహ్నిక సంధ్య మధ్యాహ్నం భోజనానికి చేయటానికి ముందు చేస్తాం కరెక్ట్ గా. మీరు ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడు అది చూసుకోండి. అది సాయంకాలము మీకు ఎప్పుడు వీలు కలుగుతుంది. సాయంకాలం అనేటటువంటిదే మనం పెట్టుకోలేంటే అప్పుడు మోస్ట్ బిజీ పీరియడ్. సంధ్యాకాలం కాదు అది, అసలు పీక్ అవర్స్ లో ఉంటాం అప్పుడు. సాధారణంగా మీకు ఏకాగ్రత కుదరకపోవచ్చు. ఏ టైంలో మీకు ఏకాగ్రత కుదురుతుందో ఆ టైంలో చేసుకోండి. చేసుకున్న తర్వాత భోజనం చేయండి. ఎప్పుడు కూడా గాయత్రి సాధనలో ఏదైనా ఆహారంతో పాటు లింక్ పెట్టుకోమంటాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు, మధ్యాహ్నం లంచ్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు. ఇవి మన సంధ్యాకాలాలు. ఒక విధంగా ఇవి సంధ్యాకాలాలే. మీరు చేస్తున్నటువంటి పనిని ఆపి ఇంకో మూడ్లోకి వస్తారు కదా, అది కూడా ఒక విధమైనటువంటి సంధ్యాకాలాలకే ప్రతీకలుగా పనిచేస్తాయి కనుక ఆ విధంగా రోజుకి ఇవాళ నుంచి మీరు 3000 సార్లు గాయత్రి ఈ నియమాలతో చేసుకోవటం మొదలెట్టండి. నవరాత్రికి మనం ప్రిపేర్ అవుతున్నాం, అది కూర్చోండి. కబుర్లు వినటానికి కాదు మనం ఇక్కడ కూర్చున్నది. అంచేత మీరు మొదలెట్టేయటమే. అంచేత ప్రాతః సంధ్య మీకు ఇవాళ కన్సెషన్ వచ్చింది. అది
మధ్యాహ్నిక సంధ్య నుంచి 1000 సార్లు గాయత్రి మంత్ర జపం మీరు చేయకపోతే ఆ పూట భోజనం మానేయండి. సాధకులకు చెప్తున్నా, మీ ఇష్టం, అది మీరు చేస్తారో చేయరో నేనేం చెప్తాను. నేను రాత్రి భోజనం చేయాలి, కండిషన్ ఏంటి? రాత్రి వేళ మీరు భోజనం చేయాలి, కండిషన్ ఏంటి? 1000 గాయత్రి చేసుకుంటే టైం దొరకలేదు, ఇంకా అవేం మాటలు మాట్లాడకండి నాతో. టైం రావాలంతే మీకు. లేకపోతే రాత్రి 12 గంటలకు మీకు టైం దొరికితే 12 నుంచి 1 గంట వరకు జపం చేసుకుని అప్పుడు భోజనం తినండి. పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు సార్, పెట్టుకు తినండి. ఉండరు సార్, మానేయండి. మనం గురువుగారి కంటే ఒక అడుగు మించిపోదాం. నేను ఏ రోజు భోజనం మానలేదు అంటున్న గురువుగారి ఉద్దేశం ఏంటి? ఏ రోజు నేను సాధన మానలేదు, మేము కూడా ఏ రోజు సాధన మానలేదు, కానీ తర్వాత మాకు పెట్టేవాళ్ళు లేరు కనుక మేము భోజనం చేయలేదు అన్న లెవెల్కి మనం ఎదుగుతాం ఇది చేసి. అంతకంటే తక్కువ గాయత్రి చేసేవాళ్ళు బ్రహ్మజ్ఞానానికి అర్హులు కారు, అది గుర్తుంచుకోండి. చేయదలుచుకున్నదేదో ఈ 1.5 సంవత్సరాలలో లాగిద్దాం. అంతే, మామూలు అన్ని రూల్స్. స్నానం చేసి వీలవుతే 3 పూట్ల స్నానం చేయండి. వీలవుతే ఎందుకంటున్నాం అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నారనుకోండి, మరి అక్కడ మీకు స్నానం చేయడానికి టైం దొరకట్టే పాపం, అక్కడ నీళ్లు ఉండవు. మరి అప్పుడు మీరు స్నానం చేయమన్నారు కదా, అందువల్ల చేయలేదు మాస్టర్. లేకపోతేనా స్నానం చేశాక మీరు కూర్చోమనండి, 3 గంటలు కూర్చుంటాం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, నన్ను మోసం చేయకండి. ఏ విధంగా అయినా 1000 సార్లు గాయత్రి చేసుకోవాలి. నియమాలు ఎంత కఠోరంగా మీరు పెట్టుకోగలిగితే మీ పరిస్థితిని బట్టి పెట్టుకోండి. రూల్స్ ఏం లేవు. రూల్ ఏంటి అంటే 1000 సార్లు గాయత్రి మంత్ర జపం చేయాలి. మాల పట్టుకు చేస్తారు, గడియారం పెట్టుకు చూస్తారు, ఇవంతా మీ ఇష్టం. కానీ మిల్లిమిల్లిగా వీలైన కొద్దీ పువ్వులతో పూజ చేసి, ఉపాసన చేసి, దీపారాధన చేసి, పంచోపచార పూజ చేసి, అక్షరన్యాసము, కవచము చదివి, ఇంకా మీరు మీ సాధనా బలాన్ని బట్టి, మీ ఉపాసన యొక్క మూడుని బట్టి మీరు ఎలా చేసుకోగలిగితే అలా చేసుకోండి. కానీ నియమాలు ముందు చాలా పెద్దవి పెట్టేసుకోకండి. ఓం గురువు బ్రహ్మ గురువు విష్ణు, అప్పుడు దీపం వెలిగించండి. ఎందుకు? గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, దానికి సంకేతంగా దీపాన్ని వెలిగించుకోండి. దాని తర్వాత గాయత్రీదేవిని ఆహ్వాన చేయండి, అగరొత్తులు వెలిగించుకోండి. ఎందుకు అప్పుడు అగరొత్తులు వెలిగించుకోవటం అంటే గాయత్రీదేవి యొక్క సువాసన, గాయత్రి మంత్రం యొక్క అందమైనటువంటి సంస్కారాలు మన జీవితంలో కూడా ప్రవేశిస్తున్నాయి అనేటటువంటి భావన కలుగజేసుకోవటానికి అగరొత్తులు వెలిగించుకోండి. ఒక గ్లాసు నీళ్లు ఎదురుకుండా పెట్టుకోండి. 1000 సార్లు గాయత్రి మంత్ర జపం చేసేయండి. చేసేసిన తర్వాత ఖచ్చితంగా ఆ గ్లాసు నీళ్ళని తీసుకెళ్లి ఏదో ఒక పచ్చని చెట్టుకు వేయండి. చెట్లు ఉండకపోతే గోళాల్లో వేయండి. తులసి చెట్టు ఉంటే అద్భుతం, తులసికి వేయండి. అర్థమైంది కదా? ఇంత మాత్రమే మీరు ప్రస్తుతం చేసుకోండి. అంతకంటే పెద్ద పెద్ద ఉపాసన జోలికి వెళ్ళకండి. కానీ మధ్యాహ్నం కానీ అప్పుడు కానీ మనకున్నటువంటి పరిస్థితులు బట్టి దీపారాధన చేయలేము. హృదయంలో వెలిగించుకోండి దీపం. ఆ గురువు బ్రహ్మ గురువు విష్ణు అని చెప్పి ఆ గురువు మన హృదయంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాంధకారాన్ని పోగొడుతున్నాడు అని అక్కడ ఆ దీపం వెలిగించుకోండి. అర్థమైంది కదా? అగరొత్తులు వెలిగించుకోలేము చాలాసార్లు, చాలా చోట్ల మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం ఎక్కడో ఉంటాం. గాయత్రి మంత్రం యొక్క సువాసన మానసికంగానే అగరొత్తులు వెలిగించుకోండి. ఆఫీసులో ఉన్నాం సార్, ఎలా చేస్తాం? చేయటమే. నమాజ్ ఎలా చేస్తున్నారు ఆఫీసులో ఉంటే? మీకు టెర్రర్, మానమని చెప్పండి చూద్దామని దమ్ము ఉంటే మీకు. కానీ మనం మాత్రం కూర్చుని ఆఫీసులో జపం చేయలేము, ఆ సిగ్గు మనకి. ఇంకెందుకుట మీకు గాయత్రి మంత్రం గురించి చేయండి. మేము మా కాలేజీలో చేసుకునేవాళ్ళం. ఏంటిట చూస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మీరేం వెధవ పని చేయటం లేదు కదా సిగ్గుపడటానికి. ఇంచేత మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. నేను మాత్రం ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి 2000, రేపటి నుంచి 3000, సరేనా? ఆ సాధన చేసుకుంటూ యదక్షరైక సంసిద్ధే స్పర్ధతే బ్రాహ్మణోత్తమ హరిశంకర కంజోత్థ సూర్య చంద్రహుతాశని గాయత్రి మంత్రంలోని ఒక్క అక్షరాన్నైనా మీరు సిద్ధింపజేసుకుంటే ఎవరితో పోటీ పడతాట వాడు? హరి, విష్ణువు, శంకరుడు, శివుడు, కంచకోత్థయే, బ్రహ్మ, సూర్య, చంద్ర,
హుతాశన అంటే అగ్ని. వీటితో పోటీ పడతాడు వాడు దేవత్వానికి. అధాత శ్రూయతాం బ్రహ్మన్ వర్ణ ఋష్యాదికాంస్తథా ఛందాంసి దేవతాస్తద్వత్ క్రమతత్వాన్ని చేవహి. ఈ మానసిక భావనతో ఇంకా నువ్వు జాగ్రత్తగా విను. ఏం వినాలి మనం? గాయత్రి మంత్రం యొక్క ఋషులు, గాయత్రి మంత్రం యొక్క ఛందాలు, గాయత్రి మంత్రం యొక్క దేవతలు. ఇంకా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదేం లేదు. ఆ ఋషుల యొక్క పేర్లే మీరు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలో చెప్తాయి. ఆ ఛందస్సే ఏ విధమైనటువంటి నడక మీకు ఉండాలో చెప్తుంది. ఆ దేవతా శక్తులే, ఆ దేవతా శక్తుల్ని మీరు ఎలాగా మీ శరీరంలోకి దింపుకోగలిగారో దానికి కావలసినటువంటి వాహనాలు, ఆయుధాలు మీకే చాలా తెలుసు. తెలియనివి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదలెడుతున్నాను. వామదేవో అత్రిః వశిష్ఠః శుక్ర కణ్వః పరాశరః విశ్వామిత్రో మహాతేజాః కపిలః శౌనకో మహాన్ యాజ్ఞవల్క్యో భరద్వాజో జమదగ్నిస్తపోనిధిః గౌతమో ముద్గలశ్చైవ వేదవ్యాసశ్చ లోమశః అగశ్చ కౌశికో వత్సః పులశ్చ్యో మాండుకస్తథా దూర్వాసస్తపసాం శ్రేష్ఠో నారదః కశ్యపస్తథా ఇచ్చేతే ఋషయ ప్రోక్త వర్ణానాం క్రమశః మునే. ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క ఋషి. తత్ వామదేవ. వామదేవుడు అంటే వామము అంటే ఏం చెప్పుకున్నాం మనం? స్థూల జగత్తులో మీ భౌతిక శరీరాలతో ఉపయోగించుకోగలిగేటటువంటి శక్తి. ఆ శక్తి ఎలా ఉండాలి? దేవః, దేవత్వం. ఆ శక్తి మీరు దేనికి ఉపయోగించాలి? దేవతలు ఎలాగైతే అది ఇతరులకు ఉపయోగిస్తున్నామో అలాగే మీరు వామదేవత్వం పొందాలి. అంటే స్థూల జగత్తులో ఉన్నటువంటి ఆ శక్తులను దేవతల వలె ఇతరులకు ఇవ్వటానికే తప్ప మీకోసం మీరు ఉపయోగించుకోము అనేటటువంటి దాంతో చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కశ్యపస్తథ. ప్రచోదయాత్తులో ఉన్నటువంటి యాత్ అనే అక్షరంకి కశ్యపుడు. కశ్యప ఋషిని తల కింద చేస్తారు అంటే ఏమొస్తుందని? కశ్యప, పశ్యక. ఈ సంపూర్ణ జగత్తుకి మీరు ద్రష్ట మాత్రమే, మీరేమీ చేయటం లేదు అనేటటువంటి స్థితికి ఎదగాలి. ముందు మీరే చేస్తున్నారు, కానీ మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం చేసుకోవటం లేదు. సంపూర్ణ సృష్టి కోసం, మానవాళి కోసం దేనికోసం చేయగలుగుతున్నారో దానికోసం చేయగలుగుతాం. భోజనానికి ముందు ఆహారం పెట్టండి, భిక్ష వేయండి అన్నాం. మాస్టారు, ఒక వ్యక్తికి భిక్ష పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రోజు ప్రాణికి పెట్టమంటున్నాం. మీరు ఒక మెతుకు చీమలకి పడేయండి. ఇవ్వాలనేటటువంటి లక్ష్యమే ఉండాలి తప్ప వామదేవత్వము అంత కష్టం కాదు. అక్కడి నుంచి ఏ స్థితికి వెళ్ళాలి మీరు? బ్రహ్మస్థితిలో కూడా బ్రహ్మ ఈ సంపూర్ణ సృష్టికి పశ్యకుడుగానే ఉంటాడు, ద్రష్టగానే ఉంటాడు. అందువల్లే బ్రహ్మని పూజించాం మనం. ద్రష్టగా ఉన్నవాడు మనకేం లాభం? దుర్యోధనుడు కూడా అదే అనుకున్నాడు. నేను ఆయుధాలు పట్టాను, ఏమీ పట్టాను, నేను కశ్యప స్థితిలో ఉంటానన్నాడు. వద్దు పో అన్నాడు. చాలా ఆనందించాడు. అంచేత ఆ ఋషుల యొక్క స్థాయి, వామదేవ స్థాయి నుంచి కశ్యప స్థాయి మధ్యలో 22 స్థాయిలు ఉన్నాయి. 22 ఏకాదశి జంటలు. ఆ జంటల్ని మీరు ఆ పేర్లను బట్టి వివేచన చేసుకోండి. గాయత్రి యొక్క బ్రాహ్మీ శక్తి ఆ ఋషుల యొక్క అర్థాలను మీకు స్ఫురింపజేస్తుంది. ఎలా పట్టుకోవాలో చెప్పాను కదా. దాని తర్వాత ఏంటి? ఛందస్సు అంటే నడక. ప్రతి అక్షరము, తత్ అనే అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఆ 24 అక్షరాలకి ఆ గాయత్రి మంత్రం యొక్క నడక ఎలా ఉంటుందో చూడండి. గాయతృష్ణిక్ అనుష్ఠుచ్చ బృహతి పంక్తిరేవచ త్రిష్టు జగతి చైవ తథా అతి జగతి మత శక్వర్యత్తి శక్వరీ చ ధృతిశ్చాత ధృతిస్తథా విరాట్ ప్రస్తార పంక్తిశ్చ కృతి ప్రకృతిరాకృతి వికృతి సంస్కృతిశ్చైవాక్షర పంక్తిస్తథైవ చ భూర్భువః స్వరితిశ్చందస్తథా జ్యోతిష్మతి స్మృతాం.
ఇత్యేతాని చ ఛందాంసి కీర్తితాని మహామునే. గాయత్రి అనేటటువంటి ఛందస్సు మొదలెట్టి జ్యోతిష్మతి అనేటటువంటి ఛందస్సు వరకు 24 ఛందస్సులు మనం చెప్పుకున్నాం. గాయత్రి ఛందస్సు నుంచి ఆ జ్యోతిష్మతి ఛందస్సు వరకు ఈ ఉపాసన చేస్తున్నటువంటి సాధకుడి యొక్క జీవిత విధానము, ఆలోచన విధానము, భావాల యొక్క భావోద్వేగాలు ఈ 3 ఎలా మారుతాయో, ఏ నడకలో ఉంటాయో ఆ పేర్లే మీకు తెలుపుతున్నాయి. జాగ్రత్తగా దాన్ని వివేచన చేసుకోండి. దాని తర్వాత దేవతా శక్తులు. శృణు ప్రాజ్ఞ దైవతాన్ని శృణు ప్రాజ్ఞ తేషామేవాను పూర్వశః. ఇదివరకు ఎలా చెప్పానో నేను దేవతల గురించి కూడా చెప్తున్నాను. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంది. తత్ అనే అక్షరం నుంచి మొదలెట్టి 24వ అక్షరం వరకు అదే అక్షరాలకు వరుస క్రమంలో వచ్చేటటువంటి దేవతా శక్తుల పేర్లు చెప్తున్నాడు. ఆగ్నేయం ప్రథమం ప్రోక్తం, ప్రాజాపత్యం ద్వితీయకం, తృతీయం చ తథా సౌమ్యం, ఈశానం చ చతుర్థకం. అనుమానం వచ్చింది నాకు. పైన సంఖ్యలు చెప్పలే, నారాయణుడు చెప్తున్నాడు కదా ఆయన గారు. మధ్యలో గుర్తొచ్చిందేమో ఆయనకు కూడా, మర్చిపోయానంటే అట్ట మీకు తెలుస్తుందో తెలియదో అన్నాను నేను. సరేలే ఇప్పుడు చెప్తానన్నాడా, లేకపోతే ఈ అంకెలు చెప్పడానికి కారణం ఏదైనా ఉందా? ప్రతి అంకెకి ఒక శక్తి ఉంది. అక్షరానికి ఎలాగైతే శక్తి ఉందో సంఖ్యలకి కూడా శక్తి ఉంది. అంచేత ఆ అంకె ఎప్పుడైతే చెప్పాడో అది ఆ దేవతా శక్తి ఆ సంఖ్య మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత సంఖ్యలు, జప సంఖ్య ఇది మనం చేసుకుంటాం కదా, పువ్వులు ఎన్ని వేయాలి,